హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ మీడియా. దిస్ ఈజ్ విమల. ఈరోజు మన గెస్ట్ ఫిన్జూరా సర్వీసెస్ డైరెక్టర్ సుగుణ కట్ట. చెప్పండి సుగుణ గారు, మిమ్మల్ని ఒక మోడల్ అనుకోవాలా లేదా బిజినెస్ ఉమెన్ అనుకోవాలా, ఇంకా ఏమైనా టాలెంట్ ఉన్నాయా? మా ఫోర్ మీడియా వ్యూయర్స్కి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? Hi Andy. First of all, thanks 4K Media for giving this best opportunity. My name is Sugna, financial advisor. సో మీరు అన్నట్లు ఇక్కడ ఎలాంటి హిడెన్ టాలెంట్స్ అనేది పర్టికులర్గా ఏం లేదు. ఐఎమ్ నాట్ మోడలింగ్ డిజైనర్. సో కంప్లీట్గా ఫిన్జోరో అనేది ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్న కంపెనీ. సో ఫైనాన్స్ అంటే ఆల్రెడీ మనకి మార్కెట్లో తెలుస్తూనే ఉంటుంది. పర్టికులర్గా ఫైనాన్స్ అంటే మనీ. ఇప్పుడు మీరు ఎన్నో వినుంటారు, ఎలా అది లోన్స్ అనే కాన్సెప్ట్ వింటారు. సో ఈ లోన్స్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పర్టికులర్గా ఫైనాన్స్ అంటే రిమైనింగ్ మనం అవుట్ సైడ్ ఇన్ హ్యాండ్ లోన్స్ ఉంటాయి. సో మనం ఏంటి అంటే ఇవన్నీ కాకుండా పర్టికులర్గా బ్యాంక్ రిలేటెడ్ చేస్తాము. లైక్ అఫీషియల్ లోన్స్, ఏదో మార్నింగ్ మనం అమౌంట్ ఇచ్చేసి ఈవినింగ్కి కలెక్ట్ చేసే లోన్స్ టైప్ అయితే కాదు. ఇక్కడ కంప్లీట్గా అఫీషియల్ లోన్స్ ఉంటుంది. ఇవి ఏంటంటే మనం బ్యాంక్స్ వైజ్గా టైఅప్ అయి ఉంటాం, బ్యాంక్ లోన్స్ కంప్లీట్గా చేస్తాం. సో ఈ పాయింట్లో ఏంటి అంటే అసలు లోన్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈవెన్ మనకి నంబర్ ఆఫ్ మొబైల్ యాప్స్లో లోన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని పర్టికులర్గా పట్టుకొని లోన్స్ అనుకుంటారు. బట్ ఈ యాప్స్ నుంచి వచ్చేది లోన్ కాదు. సో ఇక్కడ మీరు చెప్పినట్లు కంప్లీట్గా మనది లోన్ సెక్టర్. ఓకే, అసలు లోన్ అంటే ఏంటి మేడం? లోన్ అనేది హ్యాండ్ లోన్ కాదు, యాప్ లోన్ కాదు. కంప్లీట్గా బ్యాంక్ నుంచి మనం ఇంట్రెస్ట్తో ప్రొవైడ్ చేసేది. ఐదర్ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. కంప్లీట్గా ఫైనాన్స్ మీన్స్ మీరు చెప్పినట్లు యాప్వి కాదు. ఇక్కడ బ్యాంక్ అండ్ ఫైనాన్స్. బ్యాంక్ అంటే ఏంటి? మనకి ఇంట్రెస్ట్కి ప్రొవైడ్ చేసేది. ఐదర్ నాన్ బ్యాంక్ అంటే ఏంటి? అది కూడా ఇంట్రెస్ట్కే ప్రొవైడ్ చేసేది. బట్ ఇక్కడ ఏంటి? బ్యాంక్ మీన్స్ ఆర్బీఐ నుంచి మనకి ఇచ్చే ఫండ్స్. ఫైనాన్స్ అంటే మన ఓన్గా ఒక సపరేట్ నేమ్తో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఫైనాన్స్ అని నేమ్ పెట్టుకొని దాని నుంచి ప్రొవైడ్ చేసేది ఫైనాన్స్. మరి ఇంపార్టెన్స్ లోన్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని ఉంటాయి మేడం? ఎన్ని టైప్స్ ఉంటాయి? సో పర్టికులర్గా దీనిలో ఇంపార్టెంట్ లోన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఐదర్ ఒకటి సెక్యూర్డ్ ఉంటుంది, అన్సెక్యూర్డ్ లోన్ ఉంటుంది. సో మీరు అడిగినట్లు ఈ సెక్యూర్డ్ లోన్లో ఏంటి అంటే, సెక్యూర్డ్ అంటే మనకి లైక్ ప్రాపర్టీ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పుడు మీరు కార్ యూజ్ చేస్తున్నారు, ఆ కార్ అనేది సెక్యూర్డ్ లోన్. బ్యాంక్ ఏమి ఇస్తుంది? వన్స్ కార్ ఉంది కాబట్టి దాని మీద మనం కార్ లోన్ ఇస్తున్నాం. ఐదర్ హౌస్ ఉంటే హౌస్ లోన్ ఇస్తాం. సో ఇక్కడ మనం ప్రాపర్టీ బేస్ మీద లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం, అది సెక్యూర్డ్ లోన్. అండ్ దీనిలో ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను 2 లోన్స్ అని చెప్పాను. ఐదర్ సెక్యూర్డ్ లోన్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్ చెప్పాను. సెక్యూర్ అంటే మనం సెక్యూరిటీ బేస్ మీద చేసేది. లైక్ సింపుల్గా బ్యాంకింగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కొలెటరల్ అంటారు. ఇక్కడ అన్సెక్యూర్డ్ లోన్ వచ్చేసి వితౌట్ కొలెటరల్. అన్సెక్యూర్డ్ అంటే ఏంటి? జస్ట్ ఒక ఎంప్లాయీకి మనం ప్రొవైడ్ చేసే లోన్. ఎంప్లాయీ అంటే అక్కడ సెక్యూరిటీ లేదు. ఐదర్ జాబ్ ఈరోజు ఉంటుంది, నెక్స్ట్ డే డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్, కస్టమర్ ఇంట్రెస్ట్. మేబీ నేను లోన్ ఇచ్చిన నెక్స్ట్ డేనే కస్టమర్ స్టాప్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ పర్సనల్ ప్రాబ్లమ్స్. సో దట్ అది అన్సెక్యూర్డ్. ప్రాపర్టీ ఉండి చేసేది సెక్యూర్డ్ లోన్, వితౌట్ ప్రాపర్టీ అన్సెక్యూర్డ్ లోన్, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే సుమన గారు, అసలు పర్సనల్ లోన్ కను హోమ్ లోన్కి డిఫరెన్స్ ఏంటి? లైక్ మీరు అడిగినట్లు హోమ్ లోన్ అంటే హౌస్ మీద, లైక్ హౌస్ రెన్యువేషన్ చేసుకోవడానికి, హౌస్ కొనడానికి చేసేది హౌస్ లోన్, లైక్ మీరు అన్నట్లు హోమ్ లోన్. అండ్ ఇంకొకటి పర్సనల్ లోన్ అంటే అన్సెక్యూర్డ్. ఆల్రెడీ మనం ఈ పాయింట్ డిస్కస్ చేసాము. వితౌట్ కొలెటరల్, హౌస్ లేకుండా చేసేది పర్సనల్ లోన్, హౌస్ కోసం చేసేది హౌస్ లోన్. ఓకే, మరి బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు ఏమేమి చూస్తుంది? పర్టికులర్గా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయాలి అంటే దీనిలో ఎక్కువ పాయింట్ అంటే మెయిన్ ఏ బ్యాంక్ అయినా, ఐదర్ బ్యాంక్ అయినా ఫైనాన్స్ అయినా పర్టికులర్గా చెక్ చేసేది ఇన్కమ్ బేస్ మీద మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే మినిమం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటారు? సిబిల్ నార్మల్గా మనకి సిబిల్ అనేది యాక్చువల్గా 300 to 900 ఉంటుంది, మినిమం టు మ్యాక్సిమం. సో మనం లోన్ చేయాలంటే గుడ్ స్కోర్ వచ్చేసి 730 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతమంది అంటే సిబిల్ స్కోర్ లేకపోయినా మేము లోన్స్ ఇస్తాం అంటున్నారు, అది పాసిబుల్ అవుతుందా? సిబిల్ లేకుండా లోన్ అనేది పాసిబుల్ అవ్వదు. వై? బికాస్ రిమైనింగ్ అసలు సిబిల్ మనకి మైనస్ ఎక్కడ అవుతుంది? బిఫోర్ ఉన్న లోన్స్ వచ్చేసి రీపేమెంట్ కరెక్ట్గా లేకపోతే, రీపేమెంట్ మీన్స్ ఈఎంఐ క్లియర్గా పే చేయకపోతే మనకి సిబిల్ మైనస్ అవుతుంది. సో దట్ ఆ సిబిల్ని మనం చెక్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు. ఐ మీన్ సిబిల్ లేకపోతే లోన్ చేయము, బట్ సిబిల్ని మాత్రం మనం కరెక్ట్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, మరి ఈఎంఐ అంటే ఏంటి?
మనకి ఈఎంఐ వచ్చేసి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. సో ఆల్రెడీ మనం లోన్ చేసిన ఉన్న దానికి ఎవ్రీ మంత్ పర్టికులర్గా బ్యాంక్ ఒక డేట్ ఇస్తుంది. 3 డేట్స్ 4th, 7th, 10th అనే డేట్స్ ఉంటాయి. సో ఈ డేట్స్ ఏంటంటే కస్టమర్ మనకి సెలెక్ట్ చేసుకుంటారు, ఏ డేట్లో నేను ఈఎంఐ క్లియర్ చేయగలను. ఐ మీన్ నేను ఒక శాలరీడ్ ఎంప్లాయ్, సో నాకు పర్టికులర్గా శాలరీ ఫస్ట్కి వస్తుంది. నేను ఈఎంఐ నాకు 4th ఫ్లెక్సిబుల్ ఉంటుంది. వై? బికాజ్ ఆల్రెడీ నా అకౌంట్లో ఫండ్స్ ఉంటాయి కాబట్టి 4th ఈఎంఐ డెబిట్ అవుతుంది. అలా పర్టికులర్గా ఎవ్రీ మంత్ ఈఎంఐ మనం పెట్టుకోవడాన్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బ్యాంక్లో మనం లోన్ తీసుకుంటాం కదా, స్టేట్మెంట్ కంపల్సరీగా కావాలంటారు. Yeah. అది ఉండాలా కంపల్సరీ? ఎగ్జాక్ట్లీ స్టేట్మెంట్ మ్యాటర్స్ ఇక్కడ. వై? బికాజ్ స్టేట్మెంట్లో లైక్ మన ప్రొఫెషనల్ లైఫ్, మన రియాలిటీ. వై? బికాజ్ మనం లేచిన దగ్గర నుంచి యూజ్ చేసేది చిన్న పేమెంట్, ఈవెన్ 1 రూపీ నుంచి 1 crore వరకైనా మనం ఎలా చేసినా సరే బ్యాంకింగ్ త్రూ చేస్తాం. ఓకే. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కటి మనం చేసే 1 రూపీ అయినా సరే మన స్టేట్మెంట్ అనేది మనకి తెలియజేస్తుంది ఇక్కడ. సో దట్ మనకి రిమైనింగ్ బ్యాంక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఆ ఇన్కమ్లో ప్రతి ఒక్కటి మనకి ట్రాన్సాక్షన్ వైజ్గా ఉంటుంది, అది చెక్ చేసుకుంటాం. ఓకే మేడం. మరి ఇప్పుడు కస్టమర్కి లోను అంటే ఎలిజిబుల్ ఉన్న ఒకసారి రాదంటారు, అప్పుడు మీరు కస్టమర్కి ఏం సమాధానం చెప్తారు? యా, గుడ్ క్వశ్చన్. కస్టమర్ని ఇక్కడ మనం కన్విన్స్ చేయడం మీన్స్ లైక్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, కస్టమర్ని మీరు ఎలా కన్విన్స్ చేస్తారు అంటే Yes. లోన్ వచ్చే ఆప్షన్ ఉన్నా సరే మిడిల్లో ఐ మీన్ లోన్ క్యాన్సిల్ అవుతుంది అంటారు, ఇక్కడ మీరు కస్టమర్ని ఎలా కన్విన్స్ చేస్తారో అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే కస్టమర్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఫేక్ కమిట్మెంట్స్ ఇవ్వకుండా, ఫేక్ ప్రామిసెస్ చేయకుండా క్లియర్గా ప్రొఫైల్ బేస్ మీద ఉన్నది ఫస్ట్ కస్టమర్ చెప్పేది మనం వింటాం. వాట్ ఎవర్ అది ఏదైనా కస్టమర్ కూల్ ఉన్నాడా ఆర్ కొంచెం రూడ్గా ఉన్నాడా అనేది ఎలా ఉన్నా సరే ఇక్కడ ఒక అడ్వైజర్గా మనం ఉన్నప్పుడు కస్టమర్ చెప్పేది ప్రతి ఒక్కటి పేషెన్స్గా వినాలి. సో చెప్పిన దాని బేస్ మీద ఫేక్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా కస్టమర్ని మనం కన్విన్స్ చేయొచ్చు ఉన్న ప్రొఫైల్ని. బట్ ఈవెన్ దో మనం 100% లోన్ రాదని చెప్పం, టైం ఇట్స్ టేక్ టైం, 2 months 3 months అలా చెక్ చేసుకొని కస్టమర్ని కన్విన్స్ చేస్తాం. ఓకే. ఇప్పుడు అందరూ సిబిల్ అంటున్నారు కదా, వాట్ ఈజ్ సిబిల్ స్కోర్? యా, ఎగ్జాక్ట్లీ సిబిల్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అంటే సిబిల్ అని మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి బేసికల్గా మనం ఏది అయితే మనం లైక్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఎవ్రీ పర్సన్కి లైఫ్లో సిబిల్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అసలు వాట్ ఈజ్ సిబిల్? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. సో ఇది ఏంటి అంటే మన ట్రాక్ని అంటే బిఫోర్ మీరు ఆల్రెడీ బ్యాంకింగ్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసాం, బ్యాంకింగ్ గురించి అడిగారు. ఆ బ్యాంకింగ్ అయినా దీనికి ముందు ఒక లోన్స్ నేను సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ అని చెప్పాను, అవి అయినా బిఫోర్ మనం ఏదైతే టాపిక్ డిస్కస్ చేసామో ఈ పాయింట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉండేదే సిబిల్. సింపుల్గా చెప్పాలంటే మన రీపేమెంట్ ట్రాక్, మన హిస్టరీని తెలియజేసేది సిబిల్. ఆ సిబిల్లో ఆటోమేటిక్గా మనకి ఎన్ని లోన్స్ ఉన్నాయి, మన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఏంటి అనేది క్లియర్ కట్ 200% ఉంటుంది. ఓకే మేడం. ఇప్పుడు కస్టమర్కి లోన్ అప్రూవ్ అవుతుందని మీరు 100% ఎలా చెప్తారు? ఇక్కడ మీరు అడిగినట్లు కస్టమర్కి 100% లోన్ అవుతుందని షూరిటీ ఇవ్వలేము. వై? బికాజ్ ప్రొఫైల్ వైజ్గా మనం చెక్ చేసుకుంటే అన్నీ మనకి క్లియర్ డాక్యుమెంటేషన్, గుడ్ శాలరీ, ఐదర్ గుడ్ బిజినెస్ అన్నీ పర్టికులర్గా ఉంటాయి. బట్ ఆటోమేటిక్గా ఏంటి అంటే కస్టమర్ శాలరీ బేస్ మీద కాకుండా ప్రొఫైల్ బేస్ మీద మనం చెక్ చేసుకుంటాం. ఐదర్ కస్టమర్కి వచ్చే ఎలిజిబిలిటీ 80 lakhs అయి ఉండి కస్టమర్ 2 crores కావాలి అంటే అక్కడ మనం కష్టం. వై? బికాజ్ మనం సోర్స్ ఆల్టర్నేట్ ఏదైనా కొలెటరల్ అంటే సపోర్టివ్ డాక్యుమెంట్ ఏదైనా యాడ్ చేసి లోన్ చేయడానికి పాసిబుల్, బట్ దానికి తగ్గ ఈఎంఐ అనేది మనం చెక్ చేసుకుంటాం. ఐదర్ కస్టమర్ అడిగిన లోన్ మనం ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నా ఈఎంఐ అనేది మనకి టైం టు టైం రావాలి, ఎగ్జాక్ట్లీ ఈఎంఐ పే చేస్తారా లేదని చెక్ చేసుకుంటాం కాబట్టి 100% మనం ప్రామిస్ చేయలేము. ఓకే మేడం, మీరు సిబిల్ స్కోర్ ఉంటేనే ఇప్పుడు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పారు. ఎస్, మరి సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే? సిబిల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే దీనిలో 2 types ఉంటుంది. ఐదర్ మన ప్రీవియస్ రీపేమెంట్స్ ప్రాబ్లమ్ ఉన్న అంటే లైక్ బౌన్సెస్ అయినా ఈఎంఐ, ఈ బౌన్సెస్ ఎప్పుడవుతుంది ఈఎంఐస్ క్లియర్గా పే చేయనప్పుడు. సో అలా ఈఎంఐ పే చేయని టైంలో సేమ్ కంటిన్యూషన్ సిబిల్ తక్కువగా ఉండి మనకి లోన్ రన్ టైంలో కరెక్ట్గా మనం ప్రొఫైల్ చెక్ చేసుకుంటాం. ఆల్టర్నేట్ సిబిల్ రిలేటెడ్ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో యూత్ నుంచి ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటారు, 1 score అని, యాప్ స్కోర్, అది ఇది ఆటోమేటిక్గా ప్రతి ఒక్క దానిలో సిబిల్ చెక్ చేసుకుంటారు. అలా చెక్ చేసుకున్నప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది
అంటే వాట్ ఎవర్ దేనివల్ల మనకి సివిల్ ప్రాబ్లం అయిందని తెలుస్తుంది. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే దీనికి ఉన్న ఒకే ఒక ఆప్షన్, గోల్డ్ అనేది మెయిన్ ఆప్షన్. సో గోల్డ్ లోన్ అనేది ఈవెన్ మనకి 50,000 నుంచి 1 lakh వరకు, అది డైరెక్ట్గా మనం గోల్డ్ లోన్ పెట్టేసేసి అది మనం ఈఎంఐగా లైక్ ఇన్స్టాల్మెంట్గా మనం పెట్టేసుకొని అది ఒక 3 to 4 months ఎవ్రీ మంత్ పే చేయాలి. ఐదర్ కన్జ్యూమర్ లోన్స్ అని ఉంటాయి. కన్జ్యూమర్ లోన్స్ లైక్ కన్జ్యూమర్ లోన్స్ అంటే మీకు ఎలా చెప్పాలి, లైక్ సింపుల్గా బజాజ్లో మనం లైక్ ఒక మొబైల్ కొన్నాము, ఇప్పుడు సింపుల్గా యాపిల్ కొనాలంటే 2 lakhs చేంజ్ ఉంది, 2 lakhs పెట్టి మనం లోన్ తీసుకుంటాము, ఆటోమేటిక్గా ఈఎంఐ పెట్టుకుంటాము. ఐదర్ కన్జ్యూమర్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ పెట్టేసేసి అట్లీస్ట్ ఆ టైం నుంచైనా మనం ఎవ్రీ మంత్ ఈఎంఐ దాని రిలేటెడ్ తీసుకున్నా సరే ఆటోమేటిక్గా 3 months or 6 months 6 months బేస్ మీద ఓకే. సో ఆటోమేటిక్గా సిబిల్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనం బిఫోర్ది ఎలాగో మనకి మైనస్ అయిపోయింది, సిబిల్ మనం లెస్లో ఉన్నాము ఆల్రెడీ, అక్కడ తగ్గిపోయింది కాబట్టి అది మనం రిమైండ్ చేసుకోకుండా అట్లీస్ట్ స్టిల్ ఈ డే నుంచైనా మనం స్టార్ట్ చేసుకుని స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అసలు కస్టమర్ ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేస్తారు మీరు? యా, ఇట్స్ వెరీ నైస్ క్వశ్చన్. కస్టమర్ ట్రస్ట్ అంటే కామన్గా ఎవరి లైఫ్లో అయినా ట్రస్ట్ అనేది ఎలా బిల్డ్ చేసుకుంటాం, ఇలా క్లియర్గా ఉండడం, సింపుల్గా ట్రాన్స్పరెన్సీ. సో ఉన్నది మనం జెన్యున్గా చెప్పడం వల్ల ఐదర్ మిడిల్లో ఉన్న కంప్లీట్ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం కావాలి, కస్టమర్ అడిగిన లోన్ ఎంత ఇవ్వాలి, ఏం చేయాలనేది సాటిస్ఫై చేయడం. సింపుల్గా మీరు అడిగినట్లు చెప్పాలంటే ట్రాన్స్పరెన్సీ అంతే. ఏదున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, పేషెన్స్గా మేము వినడం. ఎండ్ పాయింట్ ఏంటి ఇక్కడ, మెయిన్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా నా గోల్ ఏంటి, కస్టమర్కి కన్విన్స్ చేసి పేషెన్స్గా కస్టమర్ చెప్పే మాటలు నేను విని కూల్గా మాట్లాడి జెన్యున్గా ట్రాన్స్పరెన్సీగా ఉండడం. ఓకే మేడం, చివరిగా ఒక లాస్ట్ క్వశ్చన్, అసలు కస్టమర్ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఆల్రెడీ మనం చెప్పింది వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెన్స్. ఓకే, అలా ఉంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లైఫ్లో జరిగేవన్నీ అదే కదండి. జెన్యున్గా ఉండడం వల్ల ఏదైనా మనకి పాసిబుల్ అవుతుంది. 200%, 100% కూడా కాదు, 200%. సో క్లియర్గా జెన్యున్గా ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పాయింట్ ఉన్నది చెప్పినట్లు అయిపోతే, మెయిన్ ఏంటి అంటే పర్టికులర్గా అందరూ సేమ్ మనకి ప్రొఫైల్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అది చెప్పరు. మాలో మెయిన్ అచీవ్మెంట్ కానీ మేము అనుకునే గోల్ ఏదైనా మాది ఉంది అంటే కస్టమర్కి క్లియర్గా చెప్పేసి జెన్యున్గా ఎంత అమౌంట్ వస్తుంది, ఏంటి రేట్ ఎలా వస్తుంది, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి లోన్ చేయడానికి అనేది పర్టికులర్గా ఓపెన్ టు ఓపెన్ చెప్పేసి క్లియర్ చేసుకోవడం. అలా అందుకే మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే మేడం, ఫైనల్గా మా 4 మీడియా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ, నైస్ యాంకరింగ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. 4 మీడియా రిలేటెడ్ ఈ 4 మీడియా చూసిన వ్యూవర్స్ అందరికీ లోన్ నీడ్స్ అయినా అండ్ రిమైనింగ్ లోన్ అడ్వైజెస్ ఏం కావాలన్నా సరే పర్టికులర్గా మేము 200% అవైలబుల్ ఉంటాము. తప్పకుండా. సో మా నెంబర్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు. హలో 4 మీడియా వ్యూయర్స్, థ్యాంక్స్ టు వాచింగ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూశారు కదా, లోన్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పింజోరో ద్వారా తెలుసుకుందాము. మరికొన్ని అప్డేట్ కోసం మన 4 మీడియా ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో కలుసుకుందాము. నేను మీ విమల.